జీహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి. ఆశావాహ నేతలంతా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. రోజుకొక నేత తెరపైకి వస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. కార్పొరేటర్ల పదవీ కాలం మరో వారం రోజుల్లో ముగినుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల నుంచి ఆశావాహులు ఈసారి సీట్ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొందరు నాయకులు లక్షలాది రూపాయలను ఖర్చు పెట్టుకోగా, మరికొంతమంది నాయకులు అవకాశం కోసం ఎదురు చూస్తూ రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఆశావాహ నేతలను రిజర్వేషన్ అంటం టెన్షన్ కు గురి చేస్తుంది. ఈసారి రిజర్వేషన్లు ఎలా ఉండబోతుంది అనే దానిపై ఆశావాహ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మోడా డివిజన్ ఆశావాహుల్లో రిజర్వేషన్ల టెన్షన్. ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలపై దృష్టి పెట్టింది. గ్రామ పంచాయతీల అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహిస్తుంది. ఇక త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు సైతం నిర్వహించనుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఫలితాలు వస్తుండటంతో మరింత వేగవంతంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు సిద్ధమైంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఫిబ్రవరి 10తో కార్పొరేటర్ల పదవీ కాలం ముగియనుంది. అనంతరం 3 నుంచి 6 నెలలలోపు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయన్న నమ్మకంతో ఆశావాహులున్నారు. మోండా డివిజన్ లో రానున్న ఎన్నికల కొరకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న నాయకులను రిజర్వేషన్ కలవరానికి గురి చేస్తుంది. ఇప్పటికే పలువురు నాయకులు గత సంవత్సర కాలం నుండి గ్రౌండ్ లో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ లక్షలాది రూపాయలను ఖర్చు పెడుతూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఒకరిద్దరు నాయకులు ఇప్పటికే భారీగా ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రౌండ్ లో తమ గుర్తింపును పదిలం చేసుకున్నారు. బీఆర్ఎస్ నాయకుల విషయానికి వస్తే ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్లుగా ఉన్నారు. బీజేపీలో కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ ఎప్పుడు ప్రజల్లో ఉంటూ బలమైన నాయకురాలుగా కొనసాగుతూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చెర్రబిన్న సంతోష్ యాదవ్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తుండగా పలు కార్యక్రమాల్లో సైతం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ సీటు తనకేనన్న ధీమాతో ఉన్నారు. చిర్రబైన బద్రీనాథ్ యాదవ్ సైతం ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి సీటు దక్కించుకుని ఎన్నికల బరిలో నిలవాలనే ఆలోచనతో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. గొల్లకిట్టు కుమార్తె చిర్రబైన వైష్ణవి సైతం కాంగ్రెస్ పార్టీ నుంచి సీటును ఆశిస్తున్న వారిలో ఉన్నారు. పార్టీ పెద్దలతో పాటు తనకున్న పరిచయాలతో సీటు తప్పనిసరిగా తనకే దక్కుతుందన్న భరోసాతో వైష్ణవి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ రావడంతో పాటు అవకాశానికి అనుగుణంగా ముందుకు సాగుతూ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఖర్చుకు వెనుకడు వేయకుండా ప్రజలకు చేరువవుతున్నారు. వరలక్ష్మి యాదవ్ తో పాటు సికింద్రాబాద్ గణపతి దేవాలయ చైర్మన్ ప్రభాకర్ యాదవ్, శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్త నందికంటి రవితో పాటు మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ నుంచి సీటును ఆశిస్తున్నారు. ఎన్నికల నాటికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ అనుగ్రహం ఎవరిపైన ఉంటుందో వేచి చూడాల్సిందే. బీఆర్ఎస్ విషయానికి వస్తే పలువురు ఆశావాహ నేతలు తెరపైకొస్తున్నారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అనుగ్రహం ఉంటే వారికి సీటు దక్కే అవకాశాలున్నాయి. బీఆర్ఎస్ నుంచి మాజీ కార్పొరేటర్ ఆకుల రూపహరికృష్ణ, కొండాపూర్ మహేష్, నాగులు, ధరంరాజ్ చౌదరితో పాటు మరికొంతమంది రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనతో ఉన్నారు. గ్రౌండ్ లో ఒకరిద్దరు నాయకులు మాత్రమే బలంగా ఉంటూ ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. రిజర్వేషన్ ను బట్టి తలసాని సోదరుడు స్కైలాబ్ యాదవ్ సైతం మోండా డివిజన్ నుంచి ఎన్నికల బరిలో నిలవాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే డివిజన్ లో కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ బలంగా ఉన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందుతానన్న ధీమాతో కొంత దీపిక నరేష్ ఉన్నారు. మోండా డివిజన్ నుండి మాజీ కార్పొరేటర్ వసంత యాదవ్ సైతం సీటును ఆశిస్తున్నారు. మరో ఒకరిద్దరు బీజేపీ నుంచి సీటును ఆశిస్తున్న వారిలో ఉన్నప్పటికీ మోండా డివిజన్ లో కొంత దీపిక నరేష్ స్ట్రాంగ్ గా ఉండడంతో బీజేపీ సీటు ఆమెకి కన్ఫర్మ్ అన్నట్లుగా ఉంది. అయితే మోండా డివిజన్ లో పదుల సంఖ్యలో ఆశావాహ నేతలు గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నప్పటికీ వారిని రిజర్వేషన్ టెన్షన్ కు గురి చేస్తుంది. ఈసారి రిజర్వేషన్ ఎలా ఉండబోతుంది? జనరల్ కేటగిరీలో ఉంటుందా, లేక బీసీ మహిళ రిజర్వేషన్ అవుతుందా, ఎస్సీ రిజర్వేషన్ అవుతుందా అనే ఉత్కంఠతో ఆశావాహ నేతలు ఉన్నారు. 2002 గ్రేటర్ ఎన్నికల నాటికి 2026 నేటి వరకు మోండా డివిజన్ లో బీసీ మహిళా రిజర్వేషన్ కొనసాగుతూ వస్తుంది. చిరబైన అనితా బద్రీనాథ్ యాదవ్, సరితా యాదవ్, వసంత యాదవ్, ఆకుల రూప, కొంత దీపిక నరేష్ కార్పొరేటర్ గా కొనసాగారు. వరుసగా మహిళా నాయకులే కార్పొరేటర్ గా కొనసాగుతూ వస్తున్నారు. 2026 గ్రేటర్ ఎన్నికల్లో రిజర్వేషన్ మార్పు తథ్యమన్నట్లుగా ఆశావాహ నేతలు భావిస్తున్నారు. ఈసారి మహిళలకు అవకాశం లభిస్తుందా, లేక పురుషులకు అవకాశం కల్పిస్తారా అనే దానిపై ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎస్సీ రిజర్వేషన్ అయితే తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన సైతం పలువురు ఆశావాహ నేతలు లేకపోలేదు. మొదటి నుంచి స్పీడ్ అయి డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వచ్చిన ఆశావాహ నేతలకు ఇప్పుడు టెన్షన్ మొదలైంది. డివిజన్ల డీలిమిటేషన్ తో సరిహద్దులు అటు ఇటుగా మారిపోయాయి. కొందరు ఆశావాహ నేతలు మహిళలకు వస్తే సతీమణులను రంగంలోకి దింపేలా గ్రౌండ్ వర్క్ చేసుకోగా, మరికొంతమంది మగవారికి వస్తే తామే ప్రత్యక్షంగా రంగంలోకి దిగవచ్చన్న ఆలోచనలో ఉన్నారు. రిజర్వేషన్ ప్రక్రియ తేట తెల్లమైతే ఆశావాహ నేతలు తెరపైకి వచ్చి బరిలో నిలిచేందుకు సిద్ధమైన వారు ఎందరో ఉన్నారు.
మోండా డివిజన్ ఎస్సీ రిజర్వేషన్ అయితే గనక ఆశావాహనేతల ఆశలు ఆవిరయ్యేటట్లు ఉండడంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. మొత్తానికి మోండా డివిజన్ ఆశావాహ నాయకులను రిజర్వేషన్ ప్రక్రియ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. సరే, నా అకౌంట్లో డబ్బులు జమ కాలేదు, ఏటీఎంలో వేసిన నోట్లు కాస్త ఏటీఎంలోనే ఆగిపోయాయంటూ ఓ బాధితుడు బ్యాంకు మేనేజర్ను ఆశ్రయించారు. అలా ఎలా జరుగుతుంది? డిపాజిట్ కాకపోతే బయటకు వస్తాయి, మరి ఎందుకు అలా జరిగిందంటూ బ్యాంక్ అధికారులు ఆశ్చర్యపోయారు. అతను ఫిర్యాదు తీసుకుని ఏటీఎం మిషన్ ఓపెన్ చేసినప్పుడు చూస్తామంటూ చెప్పి పంపివేశారు. కానీ ఏటీఎం మిషన్ తెరిచిన అధికారులు కాస్త అక్కడున్న నోట్లను చూసి షాక్ అయ్యారు. బాధితుడే నిందితుడని తెలిసి కంగు తిన్నారు. పోలీసులకు జరిగిన విషయంపై ఫిర్యాదు చేస్తే అతి తెలివి ప్రదర్శించిన బాధితుడిగా ఉన్న నిందితుని కటకటాలోకి నెట్టారు. మరి అతన్ని ఏం చేశాడు? ఆ నోట్లలో దాగి ఉన్న అసలు కథ ఏమిటి? వాచ్ ఫోకస్, ఏటీఎంలు జిరాక్స్ నోట్లు. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీపీ న్యూస్ తెలుగులో. ఇతని పేరు షేక్ మోసిన్. వెస్ట్ బెంగాల్ హంగ్లీకి చెందిన మోసిన్ రెజిమెంటల్ బజార్లోని ఓ లాడ్జ్ లో ఉంటున్నారు. ఇతనికి 38 ఏళ్లు కాగా ఇతను తన ఎస్బీఐ అకౌంట్ లో డబ్బును డిపాజిట్ చేయాలని భావించాడు. అందుకోసం ఎస్డీ రోడ్ లోని ఎస్బీఐ ఏటీఎం వద్దకు వెళ్లి సిడిఎం మిషన్ లో 17,200 నోట్లను డిపాజిట్ చేశాడు. కానీ అవి డిపాజిట్ కాకపోగా ఎర్రర్ మెసేజ్ వచ్చి డబ్బులు ఏటీఎం లోకి వెళ్లిపోయాయి. దీంతో కంగుతిన్న బాధితుడు తన డబ్బులు ఏటీఎం మిషన్ లోకి వెళ్లిపోయాయంటూ పక్కనే ఉన్న ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో అతను ఫిర్యాదు స్వీకరించిన అధికారులు ఏటీఎం మిషన్ తెరిచిన తర్వాత పరిశీలిస్తామంటూ పంపివేశారు. ఇక ఫిర్యాదు అందుకున్న అధికారులు ఏటీఎం మిషన్ తెరిచి చూడగా అక్కడున్న 200 రూపాయల నోట్లను చూసి షాక్ అయ్యారు. ఏంటి ఇలా ఉన్నాయంటూ వాటిని పరిశీలించగా 200 రూపాయల నోట్ను కలర్ జిరాక్స్ తీసి మిషన్ లో వాటిని పెట్టినట్లు గుర్తించారు. ఇక అక్కడ డిపాజిట్ చేసిన వ్యక్తి వివరాలతో పాటు ఫిర్యాదు చేసిన వ్యక్తి కూడా ఒకరేని తేలడంతో వెంటనే మహంకాళి పోలీసులకు బ్యాంక్ రంజిత్ గుప్తా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న మహంకాళి పోలీసులకు అతను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అతని మొబైల్ నెంబర్తో అతనున్న లాడ్జిని కనిపెట్టగా ఇక ఆ లాడ్జిలోనే అతని రూమ్ తనిఖీ చేసిన పోలీసులు అతని తెలివి చూసి షాక్ అయ్యారు. 200 రూపాయలను మంచి పేపర్ కలర్ జిరాక్స్ మిషన్ తో ప్రింట్ తీసి వాటిని డిపాజిట్ చేసేందుకు సిద్ధంగా ఉంచగా వాటన్నిటిని అతనే తయారు చేసినట్లు గుర్తించారు. ఇక ఏం తెలియనట్లు ఫిర్యాదు చేసి అడ్డంగా బుక్ అయిపోగా షేక్ మోసిన్ ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కలర్ జిరాక్స్ తీసి పెట్టిన సిడిఎం మిషన్ కి అతను పరీక్ష పెట్టగా నకిలీ నోటిస్తే మనుషులు కనిపెట్టకపోవచ్చు, కానీ మిషన్ మాత్రం అతని లీలను ఇట్టే పట్టేగా పాపం అమాయకుడు పైసలు పోగొట్టుకున్నాడని సహాయం చేద్దామని వెళ్లిన బ్యాంక్ అధికారులు కాస్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇక అసలు గుట్టు బయటపడగా చేసిన తప్పుకు ఇక కటకటాల పాలయ్యాడు. మొదట బాధితుడిగా ఫిర్యాదు చేసి తర్వాత నిందితుడిగా మారిపోయాడు మోసిన్. మొన్న రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఇటీవల పలు కాలనీల అసోసియేషన్ వాసులతో సమావేశం నిర్వహించి మద్దతును కూడగట్టుకున్నారు. నేడు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులను కలుస్తూ మద్దతును కూడగట్టుకుంటూ విలీన పోరాటాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముందుకు తీసుకెళ్తున్నారు. ఏది ఏమైనా కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే డిమాండ్తో ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన పోరాటాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. విలీన పోరాటంలో శ్రీ గణేష్ మరో అడుగు. ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. అక్కడ ఇది మెర్జ్ కావాలని ఎన్నో సంవత్సరాల నుంచి పబ్లిక్ డిమాండ్ ఉంది. అక్కడ 2020లో ఎలక్షన్ రిజాల్వ్ అయిపోయింది బోర్డు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలక్షన్ లేకుండా నామినేషన్ వ్యవస్థతోటి బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని మెంబర్ గా ఇస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో 6 సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ సభ్యుల పాలనలో బోర్డు పాలనను కొనసాగించడాన్ని వ్యతిరేకిస్తూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పోరాటాన్ని చేపట్టారు. కంటోన్మెంట్ లో బోర్డు ఎన్నికలు నిర్వహించడమా లేక జీహెచ్ఎంసీలో విలీనం చేయడమా తేల్చుకునేందుకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ సిద్ధమయ్యారు. మరో కొన్ని నెలల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనుండటంతో కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేసి జీహెచ్ఎంసీతో పాటు కంటోన్మెంట్లో ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముందుకు సాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నామినేటెడ్ పాలనను కంటోన్మెంట్ లో కొనసాగించడాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే డిమాండ్తో గత నెల ఎమ్మెల్యే శ్రీ గణేష్ పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షను చేపట్టారు. 8 రోజుల పాటు రిలే నిరాహార దీక్షను కొనసాగించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వాల దృష్టికి విలీన డిమాండ్ను తీసుకెళ్లారు. రిలే నిరాహార దీక్ష ముగింపు అనంతరం కంటోన్మెంట్లోని కాలనీల అసోసియేషన్ వాసులను ఏకం చేస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేలా వారి మద్దతును కూడగట్టుకుంటూ వెళ్తున్నారు. కాలనీల అసోసియేషన్ వాసుల సహకారంతో ప్రతి ఇంటిని విలీనం డిమాండ్ను మరింత బలంగా ప్రజల్లోకి ఎమ్మెల్యే శ్రీ గణేష్ తీసుకెళ్తున్నారు. ఇక పార్లమెంట్ సభ్యులను కలిసి విలీనం డిమాండ్ను ప్రస్తావించేలా వారి మద్దతును కూడగట్టుకుంటూ వస్తున్నారు. అందరూ పబ్లిక్ కూడా అపోజ్ చేస్తున్నారు. సెంట్రల్ వాళ్ళు పట్టించుకుంటారు. తమరు కూడా వస్తారు. కేంద్ర మాజీ మంత్రి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరిని మంగళవారం ఎమ్మెల్యే శ్రీ గణేష్ జూబ్లీ హిల్స్ లో ఆమె నివాసానికి వెళ్లి కలిశారు. కంటోన్మెంట్ స్థితిగతులను ఆమెకు వివరించారు. అటు బోర్డు ఎన్నికలు పెట్టలేదని, విలీనాన్ని సైతం చేపట్టలేదని,
రేణుకా చౌదరి దృష్టికి తీసుకెళ్లారు. సంవత్సరాలు గడుస్తున్నా కంటోన్మెంట్ అభివృద్ధి చెందడం లేదంటూ శ్రీ గణేష్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విలీన డిమాండ్ను కేంద్ర రక్షణ శాఖ మంత్రికి బలంగా తీసుకెళ్లాలని రేణుకా చౌదరికి వినతి పత్రాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అందజేశారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ విలీనానికి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ప్రత్యేకంగా మాట్లాడతానని రేణుకా చౌదరి హామీ ఇవ్వడం పట్ల శ్రీ గణేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సంబంధించిన వ్యక్తిని మెంబర్ గా ఇస్తున్నారు. అది అందరు పబ్లిక్ కూడా అపోజ్ చేస్తారు. వాడు సెంట్రల్ వాళ్ళు పట్టించుకుంటారు కాబట్టి తమరు కూడా వస్తారు. నో విల్ టేక్ దిస్ అప్, నో ఇష్యూ. నేను దీని మీద లెటర్ కూడా వేసేస్తాను రాజ్నాథ్ సింగ్ కి. దెన్ ఐ టాక్ టు హిమ్ ఆల్సో. ఇప్పుడు ఈ రివైజ్డ్ రూల్స్ వచ్చినాయి, దాంట్లో ఏముంది ఇది? అది వాళ్ళు మధ్యలో 2022లో మెర్జర్ చేద్దాం ఏరియా అన్నారు. కంట్రీలో ఉన్న 62 కంటోన్మెంట్ బోర్డ్స్ అన్నారు కానీ ఇప్పటికి ప్రాసెస్ ఆగిపోయింది. ప్రాసెస్ చేస్తలేదు, డిలే అవుతుంది. మళ్ళీ ఇదే కంటిన్యూషన్ అవుతుంది ఎవ్రీ ఇయర్. మొన్న January 16th నాడు మళ్ళీ ఒకసారి ఇదే నామినేషన్ మెంబర్ ని కంటిన్యూ చేస్తారు. ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇచ్చినందుకే మేము వ్యతిరేకిస్తూ నిరాహార దీక్షల కోసం చాలా మంది పబ్లిక్ వచ్చారు. సుమారు రిలే నిరాహార దీక్ష ముగింపుతో ఇక విలీన అంశం మరుగున పడుతుందని ప్రతిపక్ష నాయకులు భావించారు. అయితే అంచెల వారీగా విలీన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేలా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులను కలుస్తూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నంతో అటు ఎన్నికలైనా ఇటు విలీనమైనా ఏదో ఒకటి తేలిపోతుందన్న నమ్మకంతో కంటోన్మెంట్ ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నిధుల విడుదలలో జాప్యం జరుగుతుందని బల్కంపేట ఇల్లమ్మ దేవాలయానికి వైభవాన్ని తీసుకువచ్చిన ఘనత తనదంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలియజేశారు. అమ్మవారి దయతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమ్మవారి విశిష్టతను ప్రపంచానికి తెలియజెప్పి భారీ ఎత్తున అన్ని వేడుకలు నిర్వహించేలా చేశామని, అందువలన ఇప్పుడు ఆలయానికి వచ్చే భక్తుల తాకిడి లక్షల్లో పెరిగింది అంటూ గుర్తు చేశారు. సనత్ నగర్ బల్కంపేట అమ్మవారి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. నూతనంగా ఆలయం వెనుక G+3 భవనంను 4 కోట్ల రూపాయలతో నిర్మిస్తుండగా భవనం ప్లానింగ్ తో పాటు నిర్మాణ పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొదట ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలకగా అమ్మవారిని దర్శించుకున్న అనంతరం నిర్మాణ పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రౌండ్ లో పార్కింగ్, మొదటి అంతస్తులో కిచెన్, 2-3 అంతస్తులో డైనింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలియజేయగా త్వరితగతిన పనులు జరిగేలా చూడాలంటూ అధికారులకు సూచించారు. కొందరి మధ్య జరిగే అమ్మవారి కళ్యాణ మహోత్సవంను లక్షలాది మంది భక్తుల సమక్షంలో జరిగేలా ఏర్పాట్లు చేయించిన ఘనత తనదని, పూజా షాప్ల వారి కోసం ప్రత్యేకంగా దాతల సహకారంతో షాపులను నిర్మించి ఇచ్చామని, అమ్మవారి దయతో దర్శనంకు వచ్చే వారి సంఖ్య కూడా పెరిగిందంటూ తలసాని గుర్తుకు చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషకుమారి, ఆలయ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఈవో శంకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ బౌద్ధనగర్ డివిజన్లో 94 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే పద్మారావు స్థానిక కార్పొరేటర్ కంది శైలజతో కలిసి ప్రారంభించారు. అశోక్ నగర్, లలితానగర్, శకుంతల స్కూల్, ఈశ్వరీబాయ్ నగర్, అంబర్ నగర్ ప్రాంతాలలో భారీ వ్యయంతో సీసీ రోడ్డు పనులను చేపట్టారు. కనకదుర్గ టెంపుల్ వద్ద 55 లక్షల రూపాయలతో నాలా డ్రైన్ నిర్మాణ పనులను పద్మారావు ప్రారంభించారు. డివిజన్ అభివృద్ధి కొరకు సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యే పద్మారావుకు కంది శైలజ కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేటర్ శ్యామల హేమ, రాజు సుందర్లతో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. తలసాని క్షమాపణ చెప్పుకుంటే సనత్ నగర్ లో తిరగనివ్వమంటూ హెచ్చరించారు. బల్కంపేట ఇల్లమ్మ దేవాలయ సందర్శనకు వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు నిరసనల సెగ తగిలింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు తలసాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తలసానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నోటికొచ్చినట్లు తలసాని మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. బేషరతుగా తలసాని క్షమాపణ చెప్పాల్సిందేనని, లేనిచో డివిజన్ల వారీగా తలసాన్ని అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ డివిజన్ నాయకులు హెచ్చరించారు. అమీర్పేట డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్ఎస్ రావు, మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి, నవీన్ రాజ్, రవికిరణ్, శ్రీకాంత్ యాదవ్, ప్రతాప్ నాయక్, పద్మావతి, అమృత, సత్యనారాయణ యాదవ్, రమేష్ తదితరులు బల్కంపేట ఇల్లమ్మ దేవాలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఉన్నారు. నేతల చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం అది. కానీ ఇప్పుడు వారి చేతిలో పని కాకుండా మోగబోయిందా? కార్యాలయం వరకు వెళ్లకుండా అందరినీ అందుబాటులో ఉన్న సైట్ ఇప్పుడు మొరాయించిందా? వారం రోజులుగా ఎంత వెతికినా ఆన్లైన్లో మాత్రం దాని జాడ కనిపించడం లేదా? అన్ని కంటోన్మెంట్లలో ఇదే పరిస్థితి వచ్చి పడడం వెనుక కారణం ఏమిటి? ఎంత వెతికినా సైట్ మాత్రం తెరుచుకోకపోవడంతో ఇక కార్యాలయం వరకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి వచ్చి పడిందా? ఆన్లైన్లో ఎటు నుంచి చూసినా ఇప్పుడు 404 నాట్ ఫౌండ్ అనే మెసేజ్ మాత్రమే దర్శనమిస్తుందా?
ఏంటి మన కంటోన్మెంట్ బోర్డు వెబ్సైట్ కథ అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. ప్రస్తుతం కంటోన్మెంట్ బోర్డు వెబ్సైట్ మూగపోయింది. గత వారం రోజులుగా సైట్ మొరాయిస్తుండటంతో ఇక ఫిర్యాదుదారుల తాకిడి కాస్త బోర్డుకు పెరిగిపోయింది. తమ చేతిలో బ్రహ్మాస్త్రం లాంటి ఈ చావని ఉందంటూ ఫిర్యాదుల వర్షం కురిపించిన నాయకులకు కూడా ఈ విషయం ఇప్పుడు షాక్ గురి చేసింది. నెల మొదటి వారంతో పాటు చివరిలో కూడా బిల్ పేమెంట్లు చేసే వారంతా ఇప్పుడు కంటోన్మెంట్ బోర్డుకు వచ్చి పేమెంట్లు చేయాల్సిన పరిస్థితి వచ్చి పడింది. ఇక అసలు విషయానికి వస్తే డైరెక్టరేట్ జనరల్ డిఫెన్స్ అసిస్టెంట్ పరిధిలోని 61 కంటోన్మెంట్ బోర్డు సైట్ల పరిస్థితి ఇది. గతంలో ఈ పరిస్థితి భారత్ పాకిస్తాన్ మధ్య దాడుల సమయంలో వచ్చిపడగా మరలా అదే పరిస్థితి సైట్లకు వచ్చిపడింది. ఇప్పుడు కంటోన్మెంట్ బోర్డుకు చెందిన అఫీషియల్ సైట్ తో పాటు ఈ చావని కూడా మొత్తంగా మూతపడడంతో ఆన్లైన్ సేవలన్నీ నిలిచిపోయాయి. ఈ చావని ద్వారా నేతలతో పాటు ప్రజానికం వినియోగించుకొని పలు ఫిర్యాదులు చేసి సమస్యలను పరిష్కరించుకోగా ఇప్పుడు ఈ అవకాశం లేకుండా సైట్ మీద క్లిక్ చేసిన వెంటనే నాట్ ఫౌండ్ అంటూ మెసేజ్ దర్శనమిస్తుంది. ఇక వాటర్ బిల్లులు, ఇంటి ట్యాక్స్లతో పాటు పలు సేవల్లో పేమెంట్లు చేసుకునే వారికి కూడా ఇప్పుడు బ్రేక్ పడింది. మొత్తంగా సైట్ మూతపడడంతో వారంతా కంటోన్మెంట్ బోర్డు కార్యాలయానికి వచ్చి నేరుగా పేమెంట్లు చేయాల్సిన పరిస్థితి వచ్చి పడింది. సైట్ వినియోగంలో ఉంటే బోర్డుకు వచ్చే వారి తాకిడి చాలా తక్కువగా ఉండే అవకాశం ఉండగా ఇప్పుడు కార్యాలయానికి సంబంధించిన ఏ పనైనా సరే బోర్డు కార్యాలయానికి వచ్చి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చి పడింది. అయితే గత వారం రోజులుగా ఈ పరిస్థితి కనిపిస్తుండగా త్వరలోనే సైట్ అప్డేట్ తో మరలా అందుబాటులోకి వస్తుందనే సమాచారం కాగా కేంద్ర రక్షణ శాఖ ప్రస్తుతం ఉన్న సిస్టమ్ ను పూర్తిగా అప్డేట్ చేస్తున్నట్లుగా సమాచారం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుతో పాటు అన్ని కంటోన్మెంట్ల పోర్టుల పరిస్థితి ఇదే కాగా ఈ చావనితో పాటు వెబ్సైట్ మొత్తంగా మూతపడడంతో చాలా మంది కంటోన్మెంట్ వాసులు ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి కాగా పన్ను చేయిస్తామన్న ధీమాగా ఉన్న నేతలు ఈ వ్యవహారంతో ప్రస్తుతం కాస్త షాక్ లో ఉన్నారు. కంటోన్మెంట్ యూనివర్సిటీ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు ప్రత్యేకంగా సాయంత్రం సమయంలో స్వామివారి రథయాత్రను నిర్వహించారు. యూనివర్సిటీ కాలనీతో పాటు బోయినపల్లి పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు వేడుకలను నిర్వహించగా వందలాదిగా భక్తులు పాల్గొని రథంపై ఊరేగుతున్న స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. టపాసుల మూతల మధ్య కోలాట బృందం నృత్యాల మధ్య స్వామివారి రథం ముందుకు సాగగా గరుడ సేవతో పాటు పలు కార్యక్రమాలను కమిటీ సభ్యులు నిర్వహించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ రథయాత్రలో పాల్గొనడంతో పాటు తన నివాసం వద్ద స్వామివారికి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ ను మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్ కనరేష్ మంగళవారం కలిశారు. మోండా డివిజన్ లో నిర్వహించాల్సిన పలు అభివృద్ధి పనులపై కమిషనర్ తో చర్చించారు. పలు చోట్ల అభివృద్ధి పనులు పెండింగ్ లో ఉన్నాయని వేగవంతంగా పూర్తి చేయాలని కమిషనర్ కు కొంత దీప్ కనరేష్ విజ్ఞప్తి చేశారు. పలు చోట్ల అభివృద్ధి పనులు నిర్వహించాల్సి ఉందని, మరికొన్ని చోట్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉందని, వేగవంతంగా పనులు పూర్తి చేయాలని కోరారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి ఎండీ అశోక్ రెడ్డితో భేటీ అయ్యారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో నెలకొన్న మంచినీటి సమస్యపై సుదీర్ఘంగా చర్చించారు. కంటోన్మెంట్లో మంచినీటి నిల్వను పెంచేలా రిజర్వాయర్లు నిర్మించాలని అశోక్ రెడ్డితో చర్చలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ జరిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వీలైనంత త్వరగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో రిజర్వాయర్ల నిర్మాణ పనులు చేపట్టాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కోరారు. కంటోన్మెంట్లో మంచినీటి సమస్యను తగ్గించేందుకు వీలైనంత త్వరగా రిజర్వాయర్ల నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేస్తామని ఎండీ అశోక్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు హామీ ఇచ్చారు. రిజర్వాయర్ల నిర్మాణ పనులు పూర్తయితే కంటోన్మెంట్ ప్రజలకు నీటి సమస్య ఉండదని శ్రీ గణేష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి కంటోన్మెంట్ అభివృద్ధికి నిధులు తీసుకురావడం జరుగుతుందన్నారు. పాస్పోర్ట్ వీసా గడువు ముగిసిన నగరంలో ఉంటూ నేరాలకు పాల్పడుతున్న నైజీరియన్ను విజయవంతంగా స్వదేశానికి పోలీసులు పంపించారు. స్టూడెంట్ వీసాతో వచ్చి బిజినెస్ వీసాతో మరలా ఇక్కడే మకాం వేసి డ్రగ్స్ అమ్మకాల్లో పలుమార్లు అరెస్ట్ అయినా అతని తీరులో మాత్రం మార్పు రాకపోవడంతో జాతీయ భద్రతకు హాని కలుగుతుందని పోలీసుల వాదనతో అతన్ని నైజీరియాకు పంపించేందుకు అంగీకారం దొరికింది. దీంతో నైజీరియాకు చెందిన నికోలస్ ఒలుసోరా రోటమిని హెచ్న్యూ విభాగంతో పాటు కార్ఖానా పోలీస్ టీం కలిసి విజయవంతంగా ముంబై ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో నైజీరియా పంపించారు. వీసా ముగిసినా ఇక్కడే ఉంటూ డ్రగ్స్ నేరాలకు పాల్పడిన వారిపై నిఘా పెట్టి చర్యలు తీసుకుంటామని, అలాంటి సమాచారం ఉంటే పోలీసులకు చేరవేయాలంటూ సిఐ అనురాధ తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నది ఆ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలి ఆశయం. అధిక పనిభారంతో ఉద్యోగాలు చేస్తున్న వారికి విముక్తి కలిగించి స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేలా ఆమె చేస్తున్న ప్రయత్నం పలువురి నుండి అభినందనలు అందుతున్నాయి.
పలు రంగాల్లో శిక్షణ అందించి మహిళలను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతూ ఆర్థిక ఎదుగుదలకు ఆమె కృషి చేస్తున్నారు. రక్షణ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేసి మహిళలకు అనేక రంగాల్లో శిక్షణ అందిస్తూ వస్తున్నారు. టైలరింగ్, కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్లలో మహిళలకు శిక్షణ అందించేందుకు ప్రత్యేకంగా సెంటర్ను నిర్వాహకురాలు జ్యోతి ఏర్పాటు చేశారు. మహిళలకు ఉచితంగా శిక్షణ అందించేందుకు ఏర్పాట్లను పూర్తి చేశారు. అన్నానగర్, అర్జున్ నగర్లలో నిరుపేదలు ఎక్కువగా ఉండటంతో బస్తీలో ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. అతిథుల చేతుల మీదుగా బుధవారం ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించనున్నట్లు జ్యోతి వెల్లడించారు. ముఖ్య ఉద్దేశము ప్రతి మహిళ ప్రతిరోజు 1000 నుండి 1500 సంపాదించాలి. ఎందుకంటే ఈ డబ్బు ఆర్థిక ఇబ్బందుల నుండి బయట వెళ్ళి వాళ్ళు పనిచేసుకుంటున్నారు. ఎంతమందో ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారు, సరైన డైరెక్షన్. కంటోన్మెంట్ 5వ వార్డు మహేంద్ర హిల్స్ ధనలక్ష్మి కాలనీలోని ఉడిపి శ్రీకృష్ణ వటంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుగా నర్మదా మల్లికార్జున్ పాల్గొన్నారు. శ్రీకృష్ణుడు, ఆంజనేయ స్వాములకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భానుగా నర్మదా మల్లికార్జున్ ఆలయ అధ్యక్షుడు చంద్రశేఖరరావు, ఉపాధ్యక్షులు రామ్మూర్తి, హరీష్, సెక్రటరీ రాఘవేంద్ర, కోశాధికారి అనంత కేశవరావు, మాజీ అధ్యక్షులు విక్రమ్, మాజీ కార్యదర్శి గణేష్ రావులతో పాటు పలువురు ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. తాళవ సమాజ్ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా కార్యక్రమంలో పాల్గొన్న భానుగా నర్మదా మల్లికార్జున్ వారు అభినందించి సత్కరించారు. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో ఓల్డ్ బోయన్పల్లి డివిజన్ ను అభివృద్ధి చేయడం జరుగుతుందని కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ తెలిపారు. కార్పొరేటర్ నిధులతో ముస్లిం గ్రేవ్యార్డ్లు, ఎలక్ట్రికల్ పోల్స్, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయనున్నట్లు ముద్ద నరసింహ యాదవ్ తెలిపారు. మంగళవారం ఓల్డ్ బోయన్పల్లి ముస్లిం గ్రేవ్యార్డ్ను ముద్ద నరసింహ యాదవ్ మైనార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. షాబీ భారత్ సందర్భంగా గ్రేవ్యార్డ్లో చెత్తా చెదారం లేకుండా శుభ్రతా పనులను చేపట్టారు. గ్రేవ్యార్డ్ ను పరిశీలించిన ముద్ద నరసింహ యాదవ్ కు కమిటీ సభ్యులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించిన ఆయన తన నిధులతో అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్ బాయ్, ముస్లిం కమిటీ అధ్యక్షుడు మీర్ మజార్ హుసేని, వైస్ ప్రెసిడెంట్ మసూద్, కరీం భాయ్, రషీద్, షేక్ అహ్మద్, అజీం, కాజా, షకీల్, ఆసిఫ్, ఇమ్రాన్లతో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం బోయిన్పల్లి తెలంగాణ నాయి ప్రమాణ సేవా సంఘం నూతన కమిటీ సభ్యులను ముద్ద నరసింహ యాదవ్ అభినందించారు. నూతన అధ్యక్షుడిగా శివకుమార్ నియామకమయ్యారు. మంగళవారం కమిటీ సభ్యుల ఎన్నికలు జరిగాయి. అడ్వైజర్లు యాదగిరి, చిరంజీవి, మోహన్, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, ఆంజనేయులు, రమేష్ తదితరులను కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్, సంఘం జాతీయ అధ్యక్షుడు జగదీష్, రాష్ట్ర అధ్యక్షుడు నరసింహులు అభినందించారు. 40 వార్డులు ఉన్నాయి. రాబోయే రోజులలో మనము మళ్ళా ప్రభుత్వం మారితే ఈ ప్రభుత్వంలో అయితే మనకు బాగుపడుతుందని చెప్పేసి మనకు నమ్మకం లేదు. నాయ బ్రహ్మాలను మొత్తం నాశనం బట్టి సికింద్రాబాద్ బోయిన్పల్లి వెజిటబుల్ కూరగాయల మార్కెట్ కు నూతనంగా బాధ్యతలు చేపట్టిన సెక్రటరీ వెంకటేశంను హమాలీ యూనియన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. హమాలీ యూనియన్ అధ్యక్షుడు ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహతో పాటు హమాలీలు కలిసికట్టుగా వెంకటేశంను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్లో హమాలీలు పలు సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు. హమాలీల యూనియన్ ప్రధాన కార్యదర్శి గట్టయ్య, రాజు, సమ్మయ్య, ఐలయ్యతో పాటు పలువురు సెక్రటరీని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. గులాబీ పార్టీలో సీనియర్ మహిళా నాయకురాలావిడ. తెలంగాణ ఉద్యమంలో ముందున్న మహిళా నాయకురాలు. పార్టీ ఏ కార్యక్రమం అయినా పద్మారావు నుంచి పిలుపు వచ్చిందంటే చాలు పరుగులు తీసి పాల్గొనే స్వభావం ఆ మహిళా నేతది. అయితే గత 2 రోజుల క్రితం కేసీఆర్ సిట్ విచారణకు వస్తున్న సమయంలో బీఆర్ఎస్ భవన్ కు రావాలన్న పార్టీ నాయకత్వం పిలుపుతో బీఆర్ఎస్ భవన్ వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొనగా ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలు కింద పడి గాయాల పాలైంది. దీంతో అడ్డగుట్టలో తన నివాసంలో సీనియర్ మహిళా నాయకురాలు వసంత విశ్రాంతిలో ఉండగా వసంత గాయపడిన విషయం తెలుసుకున్న పద్మారావు ఈ రోజు వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడంతో పాటు సాధ్యమైనంతగా విశ్రాంతి తీసుకోవాలంటూ సూచించారు. పరామర్శలో కార్పొరేటర్లు లింగాన్ని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్, శ్యామల, హేమ, కంది శైలజతో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రాణాంతక వ్యాధి అంటూ భయపడ్డారు. కానీ వారి జీవితాల్లో ఆ వైద్యులు వెలుగులు నింపారు. క్యాన్సర్ను జయించిన విజేతలుగా నిలిచిన సర్వైవర్ల ఆనందం అంతా ఇంత కాదు. రోజు రోజుకు పెరిగిపోతున్న క్యాన్సర్ కేసుల విషయంలో భయోందనలు వద్దంటూ వైద్యులు ధైర్యాన్ని అందిస్తే ముందుగానే గుర్తిస్తే విజయం అందుతున్న ధీమాను సర్వైవర్లు అందించారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని యునైటెడ్ బై యూనిక్యూ అంటూ ప్రత్యేక కార్యక్రమాన్ని క్యాన్సర్ వ్యాధిని జయించిన సర్వైవర్లతో సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రి ఆంకాలజీ విభాగం నిర్వహించింది.
టైం టు టైం వ్యాక్సినేషన్స్, అర్లీ స్క్రీనింగ్, టెస్ట్ చేయించుకోవడము, ఇయర్లీ వన్స్ ఒక హెల్త్ చెకప్ లాగా చేయించుకోవడం వల్ల ఏంటంటే ఈ క్యాన్సర్ మనం అర్లీ స్టేజ్లో పికప్ చేయగలం. సో ఇది మనకు మెయిన్గా దృష్టి పెట్టుకోవాల్సింది. క్యాన్సర్ వ్యాధి అది వస్తే చావు తప్పదు అన్నది ఆనాటి మాట. కానీ ఇప్పుడు మాత్రం మీరు ఆరంభంలోనే గుర్తించి వైద్యులను ఆశ్రయిస్తే సంపూర్ణ ఆరోగ్యంతో మిమ్మల్ని పంపించే బాధ్యత మాదంటూ సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రి అంకాలజీ డిపార్ట్మెంట్ సీనియర్ వైద్యులు తెలియజేస్తున్నారు. గత కొన్ని రోజులుగా క్యాన్సర్తో బాధపడుతూ చికిత్స అనంతరం తమ పూర్తి జీవితాన్ని గెలుచుకున్న సర్వైవర్లతో ఈనాడు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి క్యాన్సర్ ప్రాణాంతకం కాదని, చికిత్స ఉందని వైద్యులు తెలియజేశారు. క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగీత్ చౌరస్తా వద్ద గల మెడికవర్ ఆసుపత్రిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా తమను సంపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేసిన వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ సర్వైవర్లు పాల్గొన్నారు. వారికి ఆహ్వానం ప్రకటనతో పాటు వారి అనుభవాలను అందరికీ తెలిసేలా వైద్యులు ముఖాముఖి నిర్వహించారు. క్యాన్సర్ అని తెలిసిన వెంటనే చాలా భయపడ్డామని, కానీ ఇప్పుడు ఆ జబ్బు నుంచి విముక్తి పొంది పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండడం చాలా సంతోషంగా ఉందని, 2-3 నెలల్లో అనుకున్న తన జీవిత కాలాన్ని పెంచింది వైద్యులేనంటూ తెలియజేసి వారి సంతోషాన్ని సర్వైవర్లు మీడియాతో పంచుకున్నారు. క్యాన్సర్ ను ముందుగానే గుర్తిస్తే పూర్తి ఆరోగ్యవంతులు చేసే అవకాశం ఉంటుందని, ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుండడం కాస్త భయపెట్టినా మీరు లక్షణాలు కల్పిస్తే వెంటనే వైద్యులను ఆశ్రయించాలంటూ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ నివేద్ రావు బల్మురి సూచించారు. మీడియా సమావేశంలో అంకాలజిస్ట్ వైద్యులు గౌతమ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంపూర్ణ ఆరోగ్యంతో విజయాన్ని అందుకున్న సర్వైవర్లను అభినందించడంతో పాటు వారికి ఫ్యామిలీ హెల్త్ కార్డులను వైద్యులు యాజమాన్యం అందించారు. డాక్టర్ దేవాల అదే దేవుడు ఆయన అంతకన్నా మంచి ఉంటుంది. నివేదరావు సార్ నివేదరావు ఓకే. క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి అది నిజమే అయినా ఆరంభంలోనే లక్షణాలను గుర్తించేస్తే మిమ్మల్ని పూర్తి స్థాయి ఆరోగ్యవంతులుగా మార్చడం మా బాధ్యత అంటూ మెడికవర్ వైద్యులు ముందుకు రాగా వారు జయించారు, మీరు కూడా జయిస్తారంటూ వ్యాధిగ్రస్తులు కుంగిపోకుండా భరోసాను అందిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.